ఇది ఒకటి చెప్తున్నాను. సో లెగ్ వర్కౌట్ చేసే టైంలో మీరు చాలా వరకు ఎలాంటి లిక్విడ్ మాత్రం ఎక్కువ కన్జ్యూమ్ చేయకండి. ఎందుకంటే మీకు బ్రీతింగ్ అనేది చాలా సఫోకేషన్ ఉంటుంది. ఒక్కొక్కసారి వామిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. మీరు కాఫీ ట్రై చేయండి. నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేసిన కాఫీ ఇస్ ద బెస్ట్ ప్రోటీన్. యూజ్లెస్ అనమాట, అది కంప్లీట్లీ యూజ్లెస్. మీరు వే ప్రోటీన్ మాత్రమే మనం తీసుకున్నాం అనుకో. అండ్ ఈ వీడియో డెఫినెట్లీ ఎవరికైనా నచ్చినట్టయితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే, బేసికల్లీ ఎవరైతే బిగినర్స్ ఉంటారో, సో బిగినర్స్ ఎప్పుడైతే జిమ్ జాయిన్ అవుతారో వాళ్ళకి డయట్ అనేది ఎక్స్పెన్సివ్ ఉంటాయని అనుకుంటారు. సో అంటే చాలా వరకు కాస్ట్ ఉంటాయి డయట్ మెయింటైన్ చేయడంలో అనేది, చాలా వరకు ఉంటుంది. బట్ బేసికలీ ఒకవేళ మీ దగ్గర కన్సిస్టెన్సీ అనేది ఉంటే ఆబ్వియస్లీ మీ న్యాచురల్ బాడీ బిల్డింగ్ తోనే మంచి డయట్, అది చీప్ అండ్ బెస్ట్ డయట్ మీరు మెయింటైన్ చేయగలుగుతారు. సో బేసికలీ ఎప్పుడైతే మీరు జిమ్ జాయిన్ అవుతారో ఆ టైంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డెఫినెట్లీగా మీరు కన్సిస్టెన్సీతోనే చేయాలి. కన్సిస్టెన్సీ లేకుంటే ఏం పనికిరాదు. మీ డయట్ మెయింటైన్ చేయండి. ఎక్స్పెన్సివ్ లేదా చీప్ ఆ రెండిట్లో ఏం ఫరక్ ఉండదు. మీరు చేసే కన్సిస్టెన్సీ బట్టే మీ యొక్క వర్కౌట్, మీ బాడీ యొక్క షేప్ అనేది డిపెండ్ అయి ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే, సో ఇది ఫర్ న్యాచురల్ బాడీ బిల్డింగ్. సో ఎవరికైతే చీప్ అండ్ బెస్ట్ డయట్ కావాలనుకుంటారో దీని గురించి అయితే చెప్పబోతున్నాం. సో ఫస్ట్ థింగ్, ఇప్పుడు నార్మల్గా ఎవరైతే జిమ్కి వెళ్తారో, సో మార్నింగ్ ఆర్ ఈవినింగ్, సో బేసికల్లీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఈవినింగ్ టైం జిమ్కి వెళ్ళండి. చాలా వరకు మీ మజిల్స్ యాక్టివ్ ఉండడం వల్ల మీ మజిల్ యాక్టివ్ ఉండడం వల్ల ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్ కి ఈజీ కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది. చాలా వరకు పంపప్ అనేది ఇస్తుంది మీ మజిల్ కి. సో ఎప్పుడైతే మీరు వర్కౌట్ చేస్తారో, సో ప్రీ వర్కౌట్ కింద మీరు అయితే బనానా తినండి. సో బనానా తినండి, ఆరెల్స్ సంథింగ్ చన్నలు ఉంటాయి చూసినా, పీనట్స్, సో అలాంటివి తినండి. చాలా వరకు మీకు అది ప్రీ వర్కౌట్ కిందకైతే చాలా వరకు పనికి వస్తుంది. అది బేసికల్లీ అంత ఇప్పుడు మీరు పీనట్ లాంటివి, సో పల్లీలు ఉంటాయి కదా, సో పల్లీలు ఇంకా గ్రెయిన్స్ అవి ఉంటాయి చూస్తున్నారా. సో నేను సైడ్కి ఇమేజ్ పెడతాను. సో అవి మీరు ఎప్పుడైతే కన్జ్యూమ్ చేస్తారో అవి అంతే చీప్ గానే ఉంటాయి. సో డెఫినెట్ గా మీ యొక్క బాడీలో ఎక్స్ట్రా ప్రోటీన్ అనేది జనరేట్ చేసి మీ యొక్క మజిల్ ని అనేది కాన్సన్ట్రేషన్ చేసి గ్రో చేసేటట్టయితే హెల్ప్ చేస్తారు అనమాట. సో లేదంటే ఇప్పుడు మీరు వర్కౌట్ చేసారు, సో వర్కౌట్ చేసిన తర్వాత ఎలాంటి ప్రోటీన్ కన్జ్యూమ్ చేస్తే బెటర్ ఉంటుంది. సో చాలా మందికి ఇప్పుడు చికెన్ కన్జ్యూమ్ చేసే ప్రోటీన్ ఇస్తుంది అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వెజిటేరియన్ వాళ్ళు కూడా ఉంటారు. సో చికెన్ డైలీ ఎక్స్పెన్సివ్ అవుతున్నా అనుకుంటే మీరు డెఫినెట్లీ మీరు ఎగ్ వైట్స్ తినండి. ఎగ్ వైట్స్ అనేది మీకు డెఫినెట్లీ ప్రోటీన్ ఇస్తుంది. అండ్ ప్లస్ మీరు ఎప్పుడైతే ఎగ్ వైట్స్ తో పాటు ఓట్స్ షేక్స్, సో అలాంటి ఏమైనా షేక్స్ తీసుకున్నా కూడా మీకు చాలా వరకు అయితే ఈజీ ప్రోటీన్ ఉంటుంది. మీకు ఓట్స్ డబ్బానే మీకు డెఫినెట్గా 1 month వరకు రావచ్చు. డెఫినెట్లీ అంటే మీ యూసేజ్ బట్టి ఉంటాయి కదా. సో ఎప్పుడైతే మీరు ఓట్స్ లేదా ప్రీ వర్కౌట్ కింద బనానా లేదంటే పీనట్, సో మీ దగ్గర పీనట్ బటర్ ఉన్నా కూడా మీరు డెఫినెట్ అది కన్జ్యూమ్ చేయొచ్చు. డెఫినెట్ గా మీకు ప్రోటీన్ అనేది డెఫినెట్లీ ఇస్తుంది. సో ఒకవేళ మీరు స్ట్రెడెడ్ మజిల్ కావాలనుకుంటే డెఫినెట్ గా మీరు బనానాస్ తినండి. సో బనానాస్ స్ట్రెడెడ్ కి పనికొస్తుంది, బల్కింగ్ కి కూడా పనికొస్తుంది. బట్ ఎప్పుడైతే మీరు స్ట్రెడెడ్ గా కావాలనుకుంటారో చాలా వరకు మీ క్యాలరీస్ మీద మీరు కాన్సన్ట్రేషన్ ఉండాలి. సో మీరు బర్న్ చేసే క్యాలరీస్ కి మీరు ఇంటేక్ చేసే క్యాలరీస్ కి స్టేబుల్ ఉండాలన్నమాట. సో మీ క్యాలరీస్ ని బట్టి మీరు ఎప్పుడైతే పర్ఫెక్ట్ డైట్ మెయింటైన్ చేస్తారో మీ బాడీ అనేది పర్ఫెక్ట్ స్ట్రెడెడ్ మజిల్ అయి ఉంటుంది. అండ్ చాలా వరకు ఎప్పుడైతే మీరు వర్కౌట్ చేస్తారో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్ కి పంపప్ అనేది ఇస్తారు అనమాట. సో బేసికల్ ఇది. సో డైట్ విషయానికి వచ్చేసి ఏంటంటే, సో మీరు మార్నింగ్ వెళ్ళే వాళ్ళు ఉండొచ్చు. సో మార్నింగ్ వెళ్ళే వాళ్ళు పీనట్, సో పీనట్ నేను సైడ్కి ఇమేజ్ పెడతాను. సో నాకు నేను తెలియదు, బట్ నేను సైడ్కి ఇమేజ్ పెడతాను. సో పీనట్లైనా అండ్ లేదంటే బనానాస్ అయినా లేదంటే ఏదైనా జ్యూస్ అయినా. బట్ ఇది ఒకటి చెప్తున్నాను. సో లెగ్ వర్కౌట్ చేసే టైంలో మీరు చాలా వరకు ఎలాంటి లిక్విడ్ మాత్రం ఎక్కువ కన్జ్యూమ్ చేయకండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే లెగ్ వర్కౌట్ చేస్తారో మీ యొక్క మీ కాన్సన్ట్రేషన్ అంతా మీ లెక్కే పోతుంది. సో మీకు బ్రీతింగ్ అనేది చాలా సఫోకేషన్ ఉంటుంది. ఒక్కొక్కసారి వామిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట. సో బేసికల్లీ మీరు లెగ్ వర్కౌట్ చేసేటప్పుడు ఎక్కువగా మీరు ఇంటెక్ చేయకండి. డెఫినెట్లీ వామిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి చాలా వరకు. సో ఇది బేసికల్లీ లెగ్ వర్కౌట్ కాకుండా వేరే ఏ వర్కౌట్ చేసినా కూడా మీరు ప్రీ వర్కౌట్ తీసుకోండి. బట్ ఒక కాన్స్టెంట్ లెవెల్లో, అంటే ఎక్కువగా తినేయకండి ఫ్యాట్ వచ్చేటట్టుగా. సో
ఒక కాన్స్టెంట్ లెవెల్లో స్టెబిలిటీగా మీరు కన్జ్యూమ్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ క్యాలరీస్ మీరు బర్న్ చేసే క్యాలరీస్కి స్టేబుల్ అయి ఉండాలి. సో అప్పుడే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్కి పంపప్ ఇచ్చి మంచి స్ట్రెడెడ్ మజిల్ అనేది మీ బాడీకి ఫామ్ అవుతుంది అనమాట. సో ఇది అనమాట. సో నేను డెఫినెట్గా కన్జ్యూమ్ చేసేది ఏంటంటే నార్మల్ అంటే నా ఒపీనియన్తో ఒకవేళ మీకు వే ప్రోటీన్ లాంటివి ఏమైనా ఎక్స్పెన్సివ్ అనిపించినా కూడా మీరు కాఫీ ట్రై చేయండి. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన కాఫీ ఈజ్ ద బెస్ట్ ప్రోటీన్. ఎందుకంటే డెఫినెట్లీ అది మీ మజిల్ని గ్రో చేస్తుంది అనమాట. డెఫినెట్లీ మీ మజిల్ని కూడా బల్క్ అయితే చేస్తుంది. సో కాఫీని కూడా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి కాఫీ ఎప్పుడు ట్రై చేయండి అంటే మీరు వర్కౌట్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్లో 10 to 20 minutes గ్యాప్లో మీరు అది కన్జ్యూమ్ చేయండి. అది వర్కౌట్ చేసిన తర్వాత. సో నెక్స్ట్ వచ్చేసి వర్కౌట్ చేసిన ముందు బనానాస్ లేదా ఏదైనా జ్యూస్ అనేది ఓన్లీ లెగ్ వర్కౌట్కి మాత్రం ఎక్కువ తాగకండి, మీకు వామిట్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ అది అండ్ ఓట్స్ కూడా మీరు తీసుకోవచ్చు. సో దాని తర్వాత మీరు వర్కౌట్ చేసిన తర్వాత ఎగ్ వైట్స్ తినండి. సో మీకు చికెన్ డైలీ కాకపోతే సండేస్ అయినా ఉంటాయి కదా. సో ఒక 100 grams 200 grams మీరు చికెన్ తిన్నది ఎక్కువ కన్జ్యూమ్ చేసేయకండి. సో మీకు తర్వాత ప్రాబ్లమ్స్ వస్తుంది. సో ఎక్కువ కన్జ్యూమ్ చేయకండి, మీ క్యాలరీస్కి స్టెబుల్గా ఉండేటట్టుగా చేయండి అనమాట. సో ఇదనమాట. సో చికెన్, ఓట్స్, బనానా అండ్ రిమైనింగ్ అది గ్రెయిన్స్. దట్స్ ఇట్. సో ఒకవేళ మీ దగ్గర వే ప్రోటీన్స్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా వే ప్రోటీన్ అనేది మీరు వాటర్లో వేసుకున్నా నో ప్రాబ్లం, మిల్క్లో వేసుకున్నా నో ప్రాబ్లం. బట్ మీరు ఒకవేళ వర్కౌట్ చేసినా మీరు వే ప్రోటీన్ తీసుకోండి. లేదంటే చాలా మీకు చెప్తున్నా కదా అసలు యూజ్లెస్ అనమాట. అది కంప్లీట్లీ యూజ్లెస్. మీరు వే ప్రోటీన్ మాత్రమే ఏమైనా తీసుకున్నారు అనుకో అది వర్కౌట్ చేయకుండా అది ఇప్పుడు 1 month అని మీరు వర్కౌట్ చేయక మీరు 1 month నుంచి వర్కౌట్ చేయకుండా నేను వే ప్రోటీన్ తీసుకొని బాడీ వేస్తూ అంటే అది కంపల్సరీ బేకార్ అని, 1 numberగా బేకార్ అది. సో మీరు వర్కౌట్ చేసినా మీరు ఏదైనా వే ప్రోటీన్ లాంటివి తీసుకోండి. ఎందుకంటే దానివల్లనే చాలా వరకు ఇష్యూస్ వస్తాయి, మీ ఫ్యాట్ కూడా పెరుగుతుంది అనమాట ఆ టైంలో. సో ఇదనమాట మెయిన్లీ. సో ఇది నేను ఈరోజు చెప్పిన వీడియో. సో డెఫినెట్లీ మీకు యూస్ఫుల్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ క్యాలరీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మీరు కన్సిస్టెన్సీతో ఉండాలనుకుంటున్నాయి న్యాచురల్ బాడీ బిల్డింగ్ మీద, అప్పుడే మీరు ఏమంటారు మీ బాడీ ఒక మంచి షేప్లో వస్తుంది. సో డెఫినెట్లీ బిలీవ్ మీ, డెఫినెట్గా చెప్తున్నాం. ఎప్పుడైతే మీరు ఈ డయట్ ఏదైతే ఉంది కదా ఈ డయట్ షెడ్యూల్ ఫాలో అవ్వండి. మీరు కంపల్సరీ వే ప్రోటీన్ తీసుకోవాలనుకున్నా ఏం అవసరం లేదు. మీరు నేను చెప్పిన కొన్ని వెజిటబుల్స్ కూడా ఆబ్వియస్లీ గ్రీనీ వెజిటబుల్స్ కూడా చాలా వరకు మీ బాడీ మీద చాలా వరకు ఎఫెక్ట్ చూపిస్తుంది. సో డెఫినెట్గా గ్రీనీ వెజిటబుల్స్ కూడా చాలా తినండి, డెఫినెట్గా మీకు యూజ్ఫుల్ అవుతుంది. సో వెజిటేబుల్స్ అనేది సరే, సో బనానాస్, ఫ్రూట్స్, జ్యూస్ అవన్నీ ప్రీ వర్కౌట్ కిందికి వస్తాయి. అండ్ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయి కదా ఎగ్ వైట్, చికెన్ అవన్నీ కూడా ఇంకా డెఫినెట్గా మీరు వర్కౌట్ చేసిన తర్వాత తినండి. డెఫినెట్గా మీకు చాలా వరకు మీ మజిల్కి అనేది కాన్సన్ట్రేషన్ ఇస్తుంది. మీ టేర్ అయిన మజిల్ని డెఫినెట్గా రీబిల్డ్ చేస్తుంది అండ్ గ్రో కూడా చేస్తుంది అనమాట. సో ఇదనమాట ఈరోజు వీడియో. ఆబ్వియస్లీ నేను చెప్పే డెఫినెట్గా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది, ట్రై చేయండి. అండ్ ఈ వీడియో డెఫినెట్లీ ఎవరికైనా నచ్చినట్టయితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోండి. సో ఇక నెక్స్ట్ వీడియో వెళ్దామా. చలో బాయ్ అందరికీ.